హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సంపదని ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. అలాగే మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా యూజ్ఫుల్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నేను మంచి మంచి పాయింట్స్ చెప్తాను. మీ దగ్గర ఉన్న డబ్బుని ఎక్కడ పెడితే మీకు మంచిగా డబల్ అవుతుంది అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనము ఒక చెట్టుని నేను నాటాననుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాంగో చెట్టు కానీ ఏదో ఒకటి నాటుతున్నాను. దానికి సరైన ఎరువులు మందులు వాడినట్లయితే కొన్ని సంవత్సరాలకి నాకు మంచిగా అది పండ్లనిస్తుంది. దాని నుంచి నాకు ఫలితం అయితే ఇస్తుంది నాకు. అలాగే మన దగ్గర ఉన్న సంపదని మన దగ్గరే పెట్టుకోకుండా దాన్ని ఎక్కడ పెట్టితే డబల్ అవుతుంది, ప్రతి ఇయరు పెరుగుతుంది దాన్ని అనేది చూసుకోవాలండి. కొంతమంది ఉన్న సంపదను తమ దగ్గరే పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకోవడం వల్ల కొన్ని సంవత్సరాలకి దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది కానీ పెరగదు. అలా కాకోకుండా దాన్ని మంచి సరైన ప్లేస్లో పెట్టుబడిగా వాడడం కానీ ఎక్కడైనా పెట్టినట్లయితే మంచి లాభాలు ఇస్తుంది. సపోజ్ నా దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉందనుకోండి. నేను ఆ 1,00,000 రూపాయలతో ఇప్పుడు ఒక చిన్నది ఏదైనా ఒక ల్యాండ్ కొన్నాను అనుకోండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఆ ల్యాండ్ కొన్ని ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా డబల్ అవుతుంది. డబల్ కానీ లేకపోతే ముందు ఉన్న వాల్యూ కంటే ఖచ్చితంగా పెరుగుతుంది కొంత వాల్యూ. నాకు మంచిగా రిటర్న్స్ని ఇస్తుంది. అలాగే అలా కాకోకుండా నేను అలానే పెట్టేసుకుని ఉంటే నాకు ఆ రిటర్న్స్ ఏమి ఉండదు. దీని వాల్యూ కూడా తగ్గిపోతుంది. లేదు ఇంకా నేను ఉన్నదాన్ని గోల్డ్ కొనుక్కున్నాను అనుకోండి. ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు నేను గోల్డ్ తీసి పెట్టుకుంటే అదే ఆ గోల్డ్ ఈరోజు ఎంత వాల్యూ నాకు పెరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర ఇన్కేస్ డబ్బు ఉందంటే ఆ డబ్బుతో డబల్ ఎలా అవుతుంది, మన దగ్గర ఉన్న సంపదని డబల్ ఎక్కడ అవుతుందో ఖచ్చితంగా అలాంటి చోట మనం పెట్టుబడి పెట్టాలి. అలా కాకోకుండా మన ఇంట్లోనే మనం పెట్టుకున్నట్లయితే దాని వాల్యూ ఎప్పటికీ పెరగదండి. మీ దగ్గర కొంచెం డబ్బు ఉన్నట్లయితే దాంతో ఒక ల్యాండ్ కొనడం కానీ లేదా బంగారం కొనడం కానీ లేదా మీకు తెలిసి ఉంటే స్టాక్ మార్కెట్లో పెట్టడం కానీ ఇలాంటి వాటిల్లో పెట్టడానికి ట్రై చేసినట్లయితే మన సంపద ప్రతి సంవత్సరానికి పెరుగుతూ ఉంటుంది. లేకపోతే మీకు ఇంకా మంచి బిజినెస్ మీద ఐడియా ఉంటే కనుక ఒక మంచి బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు తీసుకోండి. అలా కాకోకుండా మీ దగ్గర దాన్ని అలానే పెట్టుకుంటే దాని వాల్యూ పెరగదండి. సో మీ దగ్గర ఎక్స్ట్రాగా ఇప్పుడు సపోజ్ మా ఇంట్లోనే ఉందనుకోండి. నా దగ్గరే ఒక 2,00,000 ఉంది. 2,00,000 ఉన్న దాన్ని నేను మంచి సరైన చోట ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే దాని వాల్యూ పెరగదు. దాన్ని సరైన చోట ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఒక 3-4 ఇయర్స్కైనా కూడా మనకి దాని వాల్యూ పెరుగుతుంది. చాలామంది ఇలా చేయకోకుండా ఉండడమే చాలా చేసే మిస్టేక్స్ అండి. ఇంకా ఏంటంటే చాలామంది ఈ రోజుల్లో ఉన్నవారు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని ఇన్వెస్ట్మెంట్లలో ఇలా పెట్టుబడి బిజినెస్కి ఇలా పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న సంపదని డబల్ త్రిబుల్ చేసుకుంటున్నారు. కానీ ఇంకొంతమంది తక్కువ జీతం వచ్చేవాళ్ళు వాళ్ళకి వచ్చిన జీతంతో ఇంట్లో ఖర్చులు గడపడానికి చిన్న చిన్న కోరికలు తీర్చడానికే వాళ్ళకి అక్కడికే సరిపోతుంది. దాంతో ఇంకా మనం ఆ స్టేజ్లోనే ఉండిపోతుంటాం. ఇంకొక హయ్యర్ స్టేజ్కి వెళ్ళలేకపోతుంటాం. అలాంటి వారు కొంచెం మీ ఖర్చుల్లో కొంచెం మిగిలి చేసుకునే దాన్ని ఎక్కడైనా ఒక మంచి పెట్టుబడిగా పెట్టినట్లయితే అంటే బంగారంలో కానీ ఆస్తుల్లో కానీ ఇంకెక్కడైనా పెట్టినట్లయితే కనుక ఖచ్చితంగా కొన్ని ఇయర్స్కైనా దాని రిటర్న్స్ అనేది మంచిగా ఇస్తుంది. నాకు తెలిసిన రీసెంట్ వాళ్ళు ఒక 2 ఇయర్స్లోనే ఒక ల్యాండ్ కొన్నారు. అరౌండ్ 50 lakhsకి అట్లా 2 ఇయర్స్లో ఇప్పుడు 1 crore పలుకుతుంది. అంటే వాళ్ళు ఆ రోజు 50,000 ఇన్వెస్ట్ చేశారు, 50 లక్షలు ఇన్వెస్ట్ చేశారు 2 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు అది ప్రజెంట్ అయితే 1 crore పలుకుతుంది చూడండి. అలా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా దాని వాల్యూ పెరుగుతుంది. ఈ రోజుల్లో ఈ ల్యాండ్కి కానీ గోల్డ్ రేట్లు కానీ ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ తగ్గట్లేదండి. సో వీలైనంత వరకు డబ్బులు ఉంటే కనుక దాన్ని తీసుకొని మనము ఇలాంటి చోట కనుక మనం ఒక ల్యాండ్ కొనడం కానీ గోల్డ్ కొనడం కానీ ఇలాంటి చోట మనం పెట్టుబడిగా పెట్టినట్లయితే ఫ్యూచర్లో మనకి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉంటుందండి. ఖచ్చితంగా 100% రిటర్న్స్ అయితే వస్తాయి. ఎందుకంటే వాటి రేట్లు అనేది ఎప్పటికీ తగ్గకుండా ఉంటున్నాయి కాబట్టి. మేము మధ్యతరగతి వారమండి. అసలే మా దగ్గర డబ్బులు లేదు. వచ్చిన జీతంతో రోజులు గడపడమే కష్టంగా ఉంటే ఇంకెక్కడి నుంచి అట్టటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాము అన్నట్లయితే కనుక ఒక 6 మంత్స్ టైం తీసుకొని ఆ 6 మంత్స్లో మీరు ఎంత సేవ్ చేయగలుగుతారో ఒక టార్గెట్ పెట్టుకొని అంటే
మీరు వచ్చే జీతంలోనే ఖర్చుల్లోని అనవసరమైన ఖర్చుల్ని తగ్గించేసుకొని మీరు గనుక కొంచెం ఒక 6 మంత్స్‌లో అమౌంట్ సేవ్ చేయండి. ఒక అమౌంట్ అనుకోని దాన్ని తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, లేకపోతే మీకు మంచి అవగాహన ఉంటే ఎస్ఐపీస్ మీద కానీ, స్టాక్ మార్కెట్‌లో గానీ ఇన్వెస్ట్ చేయండి. ఈ స్టాక్ మార్కెట్ ఇవేంటంటే లక్ ఒక్కొక్కసారి అంతా పోవచ్చు. రిస్క్‌తో కూడుకున్న పని అండి. వాటి మీద మనకి పూర్తిగా అవగాహన ఉన్నట్లయితేనే పెట్టాలి. ఎవరో ఏదో చెప్పారని చెప్పి మాత్రం దయచేసి పెట్టకండి. ఎందుకంటే అది అవగాహన లేకుండా పెట్టినట్లయితే మొత్తానికే మనకి దెబ్బతీస్తుంది. సో, మీకు అవగాహన ఉంది, నేను తెలుసుకున్నాను, నాకు ఖచ్చితంగా ఇది అన్నట్లయితే గనుక మీరు దయచేసి అటువంటి చోట్ల ఇన్వెస్ట్ చేయండి. అయితే వస్తే లాభాలొస్తాయి, పోతే మొత్తం పోతుంది. అయితే రిస్క్‌తో కూడుకున్న అది. ఓకే. ఇంకా అలా లేదు అనుకున్నట్టయితే ఒక చిన్న గోల్డ్ వస్తువు కొనుక్కు పెట్టుకోండి. ఖచ్చితంగా అది ఫ్యూచర్‌లో ఎక్కువ లాభాన్నే ఇస్తుంది. అలాగే ఇంకొక 6 మంత్స్ మళ్ళీ కొంచెం సేవింగ్స్ చేయండి. అలా ఇయర్‌కు మీరు సంపాదన పెరుగుతున్న కొద్దీ మీ సేవింగ్స్ పెరుగుతూ మీరు కూడా దాన్ని డబల్ చేసే పనుల్లో మీరు కూడా మంచి చోట పెంచేలాగా ట్రై చేయాలి. ఆస్తులు కొనడం కానీ, లేకపోతే బంగారం కొనడం కానీ ఇలాంటి వాటి చోట ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ సంపద ఖచ్చితంగా పెరుగుతుందండి. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కూడా నాకు ఈ కామెంట్లో తెలియజేయండి. నాకు వీలైనంత వరకు నేను చేయగలిగితే అలాంటి వీడియోస్ ఖచ్చితంగా నాకు అవగాహన ఉన్నట్లయితే అటువంటి కంటెంట్ మీద చేస్తాను. అలాగే మీకు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా షేర్ చేయండి. అంటే ఎందుకు షేర్ చేయమంటున్నానంటే కొంతమంది డబ్బు ఉంటుంది కానీ దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయరు. ఇన్వెస్ట్ అంటే పెట్టుబడిగా పెట్టరు. దాంతో వాళ్ళ సంపాదన అక్కడే ఉంటుంది. ఈ రోజులు గడిచే కొద్దీ వాటి వాల్యూ తగ్గిపోతుంటుంది. అలాంటి వారు అట్లీస్ట్ ఈ వీడియో చూసి వాళ్ళకి మోటివేషన్ లాగన్నా అనిపించి ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అప్పుడు వాళ్ళ సంపద అనేది ఖచ్చితంగా డబుల్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి మీరు షేర్ చేయాలనుకున్న వారికి షేర్ చేయండి. నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుస్తాను. బాయ్ బాయ్.